మేడం నమస్తే అండి. నిన్న అంబటి రాంబాబు గారు మళ్ళీ రిమాండ్ విధించిన తర్వాత వెళ్తూ కూడా మీడియాను ఉద్దేశించి తగ్గేదే లేనంటూ కూడా సైగ చేసుకుంటూ వెళ్తూ ఉన్న పరిస్థితి. ఎలా చూస్తారు అసలు మహిళగా అంబటి రాంబాబు గారు తీరుని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు సమర్థించడం కాదండి, ఆయన ఒక రాజకీయ నాయకుడేనా? మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేలుగా గెలిచాడు 2 సార్లు 3 సార్లు. ఆయన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాడండి? యూత్కి ఏమి నేర్పిస్తున్నాడు? తగ్గేదేలే అంట ఇలా అంట సినిమాలో డైలాగ్స్ చూపిస్తున్నాడు. అప్పుడు మేము ఏమనుకోవాలి? గవర్నమెంట్ కూడా ఏమనుకోవాలి? అది కూడా తగ్గేదేలే అని ఉంటుంది కదండి. ఆ వయసులో ఆయన 10 మందికి చెప్పాల్సిన వయసులో ఉన్న మనిషి 10 మందితో విమర్శించుకునేటట్టుగా అలా యాక్షన్ చేసి చూపిస్తున్నారు వాళ్ళ కుర్రాళ్ళకి. అదైతే చాలా తప్పండి, దాన్ని మేము ఖండిస్తాం. అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా కూడా పనిచేయరు. అలాంటి వాళ్ళని అసలు వైసీపీ పార్టీలో నుంచి తీసేయాలని జగన్ గారిని కూడా కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మహిళని కించపరిచారని చెప్పేసి అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం. అయినా కూడా పశ్చాత్తాపం లేకుండా ఈ విధంగా తగ్గేదేలేనంటూ కూడా ఆయన మీడియా ముందు సైకిల్ చేస్తూ వెళ్ళడాన్ని ఎంతవరకు సమర్థించంటారు ఒక మహిళగా? మీ అభిప్రాయం? అసలు ఒక మహిళగా ఏంటండి, అసలు మాకైతే చాలా అసహ్యంగా ఉందండి. అది మాత్రం మేము సమర్థించమండి. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కూడా సమర్థించకూడదు. దాని మీద కూడా ఇంకో కేసు వేయాలి. దాని మీద కూడా మళ్ళీ ఇంకో 15 రోజులు 20 రోజులు ఆయన బయటికి రాకుండా పెట్టాలి. ఆయనకి ఎంత పొగరండి, కోర్టు దగ్గర ఉండి అలా చేస్తున్నాడంటే చాలా తప్పు కదండి. అదైతే మేము ఖండిస్తున్నామండి. అలా ఆయన తప్పు చేశాడు. బూతులు మాట్లాడింది ఆయనే. ఎదురు ఎప్పుడూ లేదు వాళ్ళ కూతురు వాళ్ళు బయటకు వచ్చి క్యాస్ట్ కార్డు తీస్తారు ఎందుకండి? కులానికి బూతులకి సంబంధం ఏంటి? ప్రతి మనిషి బూతులు మాట్లాడతాడు. అది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మాకు రావా? మాకు అంతకన్నా ఎక్కువ వచ్చి తిట్లు, కానీ మేము తిట్టం. చంద్రబాబు నాయుడు అనే ఆయన ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. అలా తప్పు మాట్లాడకూడదు, కంట్రోల్లో ఉండాలనే చెప్తారు. నువ్వు కంట్రోల్లో ఉండకపోగా ఎదురు వాళ్ళకు కూడా తగ్గేదేలే అంటే మేము కూడా తగ్గేదేలే. నీలాంటి వాడి విషయంలో మేము కూడా ఇలా మాట్లాడుతూనే ఉంటాం, ఇలా విమర్శిస్తూనే ఉంటాం. నువ్వు అసలు ఎందుకు పనికిరాని వాడివి, రాజకీయ నాయకుడిగా పనికిరాని వాడివి, లెక్కలో కూడా వేసుకోవట్లే అంబటి రాంబాబు అని. నా కుటుంబ సభ్యులు ఎవరైతే మీరు మాట్లాడుతున్న వాళ్ళ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కావాలనే మళ్ళీ వేరే కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. కాపు సామాజిక వర్గంలో బలమైన గొంతు వినిపించకూడదు అని చెప్పి అంబటి రాంబాబుని అనగదొక్కాలని చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆవిడ. అదంతా తప్పండి. ఏదో విధంగా అలా పవన్ కళ్యాణ్ని బయటకు లాగాలి, వాళ్ళ క్యాస్ట్లకి వాళ్ళకి వీళ్ళకి పెట్టాలి. ఎప్పుడు కూడా జగన్ గారు చేసే రాజకీయమే అదండి. కులాల కుంపట్లు పెట్టడం ఆయనకి పుట్టకతో వచ్చిన విద్యో ఏమో తెలియదు మాకు. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేము చూస్తున్నది అయితే ఇదే. 2014 నుంచి మొదలుపెట్టాడు, అప్పుడు అవ్వలేదు. మళ్ళీ 2019లో ఆయన సక్సెస్ అయ్యాడు. వాళ్ళని వీళ్ళని పెట్టుకుని పేటీఎం బ్యాచ్లతో చేపించాడు. మళ్ళీ ఇప్పుడు మొదలేశాడు. కానీ కాపులు అంత తెలివి తక్కువ వాళ్ళ, మిగతా క్యాస్ట్లో అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు కదండి. ఎవరి కాళ్ళు ఇది జగన్ రాజకీయం, ఇది జగన్ చేపిస్తున్నాడు. నీలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడపిల్లవు నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడతావు, మా నాన్న ఏదో తప్పు మాట్లాడాడు, తప్పు అయిపోయింది, క్షమించండి అని ఒక్క మాట నువ్వు మాట్లాడుంటే నీకు ఎంత గౌరవం ఉండేది. అది పాడు చేసుకుని ఎదురు జగన్ గారు చెప్పినట్టుగా అందులో ఆ రొచ్చులో దిగేసి క్యాస్ట్ల గురించి మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ ఏనాడు క్యాస్ట్ గురించి మాట్లాడడం. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చిన్న వయసు అయినా పెద్ద వ్యక్తిగతం చూపిస్తూ ఉంటాడు ఆయన. అలాంటి ఆయన దగ్గర నువ్వు ఈ మాటలు మాట్లాడితే నీ పప్పులు అయితే సాగవు. కాపులు అనేవాడు ఎవడు వినడు. వంగవీటి రంగా గారితో పోలుస్తూ ఆయన ప్రజానాయకుడు అని చెప్పి అందరూ మాట్లాడుతుంటారు వంగవీటి రంగా గారిని. అలాంటి వ్యక్తితో అంబటి రాంబాబుని పోలుస్తూ వీ స్టాండ్ విత్ అంబటి రాంబాబు అని చెప్పి పెద్ద ఎత్తున పోస్టర్లు కానీ వైసీపీ నాయకులు కానీ ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న పరిస్థితిని ఎంతవరకు సమర్థించంటారు వంగవీటి రంగా గారితో పోల్చడాన్ని? అది అట్లా సమర్థించడం కూడా తప్పండి. అది అసలు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఆ వంగవీటి మోహన్ రంగా గారితో వీడికేంటండి? వీడు ఎందుకు పనిచేస్తాడండి? ఆయన జనాల కోసం పనిచేశాడు, పేదల కోసం కష్టపడ్డాడు, పేదల కోసం ప్రాణం పోయింది. నువ్వెందుకు పనికొస్తావు? నువ్వెంత? నీ బ్రతికెంత? గంగాధరాల దగ్గర డ్యాన్సులు వేసుకున్నావు నువ్వు దానికి పనికొస్తావు, మీ నాన్న దానికి పనికొస్తాడు. నువ్వు ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడావంటే నీ పరువు కూడా పోతుంది. అది ఎలా చూడొచ్చండి? అసలు మొత్తానికి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసి వైసీపీ నాయకులందరూ వెళ్ళిపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఏం చెప్తారు దీని అంతటి మీద కూడా? అసలు వాళ్ళు ఎందుకు గెలిచారండి? ఎమ్మెల్యేలుగా ఎందుకు ఓటేసాం? ఎందుకు గెలిపించుకున్నాం? మా తరపున నువ్వు వచ్చి మాట్లాడతావు, మాకేదో న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎంపీలని ఎమ్మెల్యేలని చేసి పంపించాం. అవినాష్ రెడ్డి అంటాడు కోడి మాంసం రేట్ ఎక్కువ పెరిగింది. దీనికోసం నువ్వు ఎంపీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం, ఇంతమంది నీకు ఓటు వేయాల్సిన అవసరం లేదు. చేతగానాడికి ఇంట్లో కూర్చో,
మాట్లాడే సబ్జెక్ట్ ఏంటది? చదువు లేనాడు వెళ్ళినా కూడా సరిగ్గా మాట్లాడతాడు. ఎందుకు పనికి వస్తావు నువ్వు? హత్యలు చేయడానికా? గొడ్డలు తీసుకుని నరకటానికా? వీటికే పనికి వస్తుందండి ఈ గ్యాంగ్ అంతా కూడా. చాలా బాధేస్తుందండి ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు కూడా. అదే ఇప్పుడు జగన్ గారు ఏం తక్కువ అండి? ఎమ్మెల్యే వాళ్ళ జీతాల కోసం అవి ఎక్కడ పోతాయోనని సైన్ చేయడం కోసం 11 మందిని వెనకానేసుకొచ్చి 10 నిమిషాలు నుంచుని అండి నేను ఒకటి అడుగుతాను మీడియా ద్వారా. ఇప్పుడు దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం అని జగన్ గారు అంటున్నారు. వెనకాల ఉన్న వాళ్ళు అనిపిస్తున్నారు. ఏమంటే మీరు చూసారో లేదో మీడియాలో, ఒక పక్క హత్యలు చేసిన ఆయన అనంతబాబు, ఒక పక్క భార్య బిడ్డలను వదిలేసి దాన్ని అవతన ఉంచుకుని హైదరాబాద్లో కాపురం పెట్టినాడు. చెరో పక్కన వాళ్ళు ఇద్దరిని పెట్టుకుని దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటే అసలు ఇంకేంటి అర్థం? నీ వాళ్ళ నువ్వే రోడ్డు మీద వేసుకుంటున్నావు. ఎవరిని విమర్శిస్తున్నావు? నీకు కనబడతలేదా? అందరూ ఉమ్మేస్తున్నారు నీ మొఖాన. ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యేలను చేసుకున్నాం మనం. ఇది మన కర్మ అనుకోవాలండి. పార్టీయే వేస్ట్ పార్టీ. ఎలా చూడొచ్చండి? ఇప్పుడు మార్చి 7వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని చెప్పి కానీ, లడ్డూ మీద దుష్ప్రచారం చేస్తున్నారని కానీ, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నారని కానీ, ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్లోనే మాట్లాడుతూనే ఉన్నారు. మార్చి 7వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, వచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి? లేదండి. తెలిసి ఓటు అనేది ఎవరు వేయరండి. ఓటు వేశారు అంటే వేస్ట్ అయిపోయినట్టే. అది వాళ్ళు గెలిచేది లేదు, పెట్టేది లేదు. ప్రతిదానికి మేము గెలుస్తాం, మేము వస్తాం. ఏ మోకం పెట్టుకుని మీరు అడుగుతున్నారు? ఏ మోకం పెట్టుకుని మేము ఓటేస్తాం? నువ్వు చెప్పడానికన్నా ఉండాలి, మాకు వేయడానికన్నా ఉండాలి. అదండి.